హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ లైన్స్. గైస్ ఈ రోజు ఈ వీడియోలో 10th జరిగిన తెలుగు టైటన్స్ వర్సెస్ యూబంబా ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే రేపు జరగబోయే తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టాన్స్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. గైస్ ముందుగా 10th జరిగిన తెలుగు టైటన్స్ వర్సెస్ యూబంబా మ్యాచ్ లో తెలుగు టైటన్స్ 8 పాయింట్స్ తేడాతో విక్టరీ నమోదు చేసింది. అండ్ ఈ మ్యాచ్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ద్వారా అదరగొట్టారు. బ్యాక్ టు బ్యాక్ 3 విన్స్ ఫర్ తెలుగు టైటన్స్. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కి. ప్రీవియస్ ఇయర్స్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా బాగా రాణించారు. అండ్ ఈ మ్యాచ్ లో భరత్ హుడా స్టీల్స్ ద షో. భరత్ హుడా ఒక్కడే 13 పాయింట్స్ తో అదరగొట్టాడు. అండ్ రిమైనింగ్ ప్లేయర్స్ వాళ్ళ రోల్స్ లో వాళ్ళు న్యాయం చేశారు. అండ్ ఈ మ్యాచ్ లో ఫారినర్స్ మాత్రం లైట్ గా ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ డే ఉంటుంది, మనం కూడా ఏమీ అనలేం. బట్ సపోర్టింగ్ మాత్రం ఫారినర్స్ కూడా అద్భుతంగా వచ్చారు. అండ్ ఓవరాల్ తెలుగు టైటన్స్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఇప్పుడు రేపు జరిగే తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టాన్స్ మ్యాచ్ అనాలిసిస్ చూద్దాం. అండ్ ముందుగా ఇప్పటి వరకు ఆడిన టీమ్స్ తో పోల్చుకుంటే పునేరి పల్టాన్స్ ఒక టాప్ పొజిషన్ లోనే ఉంటుంది. పునేరి పల్టాన్స్ దగ్గర అద్భుతమైన రైడింగ్ తో పాటు అద్భుతమైన డిఫెన్స్ కూడా ఉంది. రైడింగ్ డిపార్ట్మెంట్ లో ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అయిన అస్లామి నందార్, పంకజ్ మోహితే, ఆదిత్య షిండే ఉన్నారు. అండ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ లో కూడా ఆ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. రైట్ కార్నర్ లో గౌరవ్ ఖత్రి, లెఫ్ట్ కార్నర్ లో విశాల్ భరద్వాజ్, అండ్ కవర్స్ లో కూడా ఎంతో ఎక్స్పీరియన్స్డ్ అయిన అభినేష్ నటరాజన్ ఉన్నాడు. అండ్ తెలుగు టైటన్స్ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మెయిన్లీ ఇప్పుడు బోత్ టీమ్స్ ప్లేయింగ్ 7 గురించి చూద్దాం. తెలుగు టైటన్స్ సేమ్ ప్లేయింగ్ 7 తో వస్తుందని అనుకుంటున్నాను. రైడర్స్ డిపార్ట్మెంట్ లో విజయ్ మాలిక్, భరత్ హుడా అండ్ చేతన్ సాహు ఆడతారు. కార్నర్స్ లో అంకిత్ అండ్ శుభం షిండే ఆడతారు. అండ్ కవర్స్ లో అజిత్ పవార్, అవి దుహాన్ ఆడతారు. అండ్ ఇప్పుడు పునేరి పల్టాన్స్ ప్లేయింగ్ 7 గురించి చూద్దాం. రైడర్స్ డిపార్ట్మెంట్ లో అస్లామి నందార్, ఆదిత్య షిండే, పంకజ్ మోహితే ఆడతారు. అండ్ కవర్స్ లో గురుదీప్, అభినేష్ నటరాజన్ ఆడతారు. అండ్ కార్నర్స్ లో విశాల్ భరద్వాజ్ అండ్ గౌరవ్ ఖత్రి ఆడతారు. ఇది గైస్ బోత్ టీమ్ ప్లేయింగ్ 7. మెయిన్లీ ఇప్పుడు తెలుగు టైటన్స్ విన్ అవ్వాలంటే పునేరి పల్టాన్స్ రైడింగ్ డిపార్ట్మెంట్ ని స్టాప్ చేయాలి. మెయిన్లీ పంకజ్ మోహితే అండ్ ఆదిత్య షిండే అంకిత్ వైపు కాబట్టి అంకిత్ జాగ్రత్తగా వాళ్ళిద్దరిని ట్యాకిల్ చేస్తే తెలుగు టైటన్స్ ఈజీగా విన్ అవ్వచ్చు. అండ్ అవి దుహాన్ కూడా అతనికి సపోర్ట్ గా వస్తే ఈజీగా విన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ భరత్ హుడాని చూస్తుంటే వింటేజ్ రాహుల్ చౌదరి గుర్తు వస్తున్నాడు. అతను కూడా ఈ మ్యాచ్ లో అద్భుతంగా పెర్ఫామ్ చేస్తే తెలుగు టైటన్స్ ఇంకా ఈజీగా విన్ అవ్వచ్చు. అండ్ మనం పునేరి పల్టాన్స్ డిఫెన్స్ ని మర్చిపోలేం. అద్భుతమైన డిఫెన్స్ పునేరి పల్టాన్స్ దగ్గర ఉంది. విశాల్ భరద్వాజ్ అండ్ గౌరవ్ ఖత్రి యాంకిల్ హోల్డ్ స్పెషలిస్ట్ కాబట్టి వాళ్ళిద్దరి దగ్గర జాగ్రత్తగా ఆడితే తెలుగు టైటన్స్ ఈజీగా విన్ అవ్వచ్చు. అండ్ కవర్స్ లో అభినేష్ నటరాజన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అభినేష్ నటరాజన్ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుని ఆడితే తెలుగు టైటన్స్ ఈజీగా విన్ అవ్వచ్చు. ఇది గైస్ ఈ రోజు వీడియో. ఇలాంటి మరిన్ని పీకేఎల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.